ఆన్లైన్ క్లాస్లో భాగంగా మనము గతంలో వాటర్ సప్లై అండ్ శానిటరీ ఇంజనీరింగ్ సబ్జెక్టు గురించి మనం చర్చించుకున్నాము. ఈరోజు అందులో భాగంగా 4th యూనిట్ అయినటువంటి రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ గురించి మనము చర్చించుకుందాము. ఇందులో ముఖ్యంగా రెయిన్ వాటర్ హార్వెస్టింగ్లో మనం గమనించినట్లయితే ఈ పదములోనే మనకు రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ లో ముఖ్య ఉద్దేశము మనం దీన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ చాప్టర్ ద్వారా మనము నో ద ప్రిన్సిపల్ ఆఫ్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్, ఈ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ యొక్క ముఖ్య ఉద్దేశాన్ని మనము ఈ చాప్టర్ ద్వారా తెలుసుకుంటాము. అదేవిధంగా నో ద కలెక్షన్ ఆఫ్ రెయిన్ వాటర్ అండ్ సెపరేషన్ ఆఫ్ రెయిన్ ఫ్లష్ అండ్ ఫిల్టరేషన్ అండ్ స్టోరేజ్ ఆఫ్ రెయిన్ వాటర్, అంటే రెయిన్ వాటర్ని ఏ విధంగా కలెక్షన్ చేస్తాము, అదేవిధంగా ఆ వాటర్ని సపరేషన్ ఏ విధంగా చేస్తాము, అదేవిధంగా ఫిల్టరేషన్ వాటితో పాటు స్టోరేజ్ ఏ రకాలుగా ఏ విధంగా మనము వాటిని స్టోరేజ్ చేస్తామనే విషయాన్ని ఈ చాప్టర్ ద్వారా మనము తెలుసుకుంటాము. అదేవిధంగా అండర్స్టాండింగ్ ది మెథడ్ ఆఫ్ రెయిన్ వాటర్ డైరెక్ట్ టు సర్వీస్ వెల్స్, అంటే రెయిన్ వాటర్ని డైరెక్ట్ టు సర్వీస్ వెల్స్ కూడా మనము ఏ విధంగా తీసుకెళ్తాం అనేది కూడా ఇక్కడ మనము ఈ చాప్టర్ ద్వారా తెలుసుకుంటాము. అయితే దీనికి ఒక చిన్న డెఫినేషన్ చెప్తాను. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ storing in such a way that it can be used throughout the year. అంటే రెయిన్ మనకు ప్రకృతి ఇచ్చినటువంటి వరము. ఈ వరము ద్వారా మనము వచ్చే నీటిని ఒడిసి పట్టుకున్నట్లయితే మనం నీటిని త్రూఅవుట్ ఇయర్లో ఆ వాటర్ మనం స్టోర్ చేసుకొని యూజ్ చేసుకోవడానికి వీలుంటుంది. వర్షాధార పరిస్థితులు మనకి ఏర్పడ్డప్పుడు ఈ వర్షపు నీటిని మనం ఒడిసిపట్టిన వర్షపు నీటిని మరీ తిరిగి ఉపయోగించుకునవచ్చు. కానీ ఈ మధ్యకాలంలో మనం ఆధునికీకరణ పేరుతో కావచ్చు, పట్టణీకీకరణ పేరుతో కావచ్చు, పట్టణాభివృద్ధి అంశంలో భాగంగా కావచ్చు, చెట్లు నరికి మనము పెద్ద పెద్ద కట్టడాలను అయితే కడుతున్నాం, కానీ దానికి ఆల్టర్నేట్గా నీటిని భూమిని ఇంకే విధంగా చర్యలు అయితే తీసుకోవడము చాలా తగ్గిపోవడం కారణంగా మనకు వాటర్ లెవెల్, అంటే భూమి లోపల నీటి మట్టం, వాటర్ టేబుల్ అనేది చాలా గణనీయంగా గత దశాబ్దం నుంచి మనం గమనించినట్లయితే చాలా గణనీయంగా తగ్గిపోయింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని మన శాస్త్రవేత్తలు కానీ, భూగర్భ శాస్త్రవేత్తలు కావచ్చు, లేదా పరిశోధకులు కావచ్చు, మనల్ని, ప్రజలను మరియు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నారు. ఈ విధంగా జరిగిపోవడం వల్ల ప్రతి సంవత్సరము కూడా వేడి తాపము పెరిగిపోతూ ఉంది. దీని ప్రభావంలో మరి అధికంగా ఉష్ణోగ్రత భూమిపై పడము, భూమి వేడెక్కడము, తద్వారా చాలా పరిణామాలు జరిగిపోతుంది. అదేవిధంగా గ్లోబల్ వార్మింగ్ త్వరలోనే సంభవిస్తుందనే వార్తలు కూడా మనం అక్కడక్కడ వింటా ఉన్నాము. మరి దీనికి పర్యవసానాలు మరి మన ఫ్యూచర్ వాళ్ళకి జరగకుండా ఉండాలంటే మనము ఇప్పటి నుంచే ఆల్రెడీ వాటర్ హార్వెస్టింగ్ని ఏ విధంగా వాడుకోవాలనే దాన్ని మనం ఈ చాప్టర్ ద్వారా వివరించుకోదలుచుకున్నాము. అయితే ఈ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్లో అసలు వాటర్ను మనము ఎందుకు ఒడిసిపట్టాలనే దానికి ముఖ్య కారణం మీకు ఒక 2 చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మేము గతంలో ఉన్న సందర్భాల్లో వర్షాకాలంలో చేదుడు బావులు అనేటివి ఉండేటివి. ఆ సమయంలో నీరు చేదుడు బావులకి చాలా పైకి వచ్చేది. అంటే వాటిని మేము డైరెక్ట్గా బిందెల ద్వారా తోడుకునేవారము. అంటే వాటర్ టేబుల్ అంత గణనీయంగా వర్షాకాలంలో పెరిగేది. మరి ఈ కాలంలో అయితే మనకు అసలు చేదుడు బావులు అనడం వాడడం మర్చిపోయాము.
మరి మా 30 ఏళ్ల నుండి వర్షాధార పరిస్థితులు ఏర్పడము, భూగర్భ జలాలు చాలా వరకు తగ్గిపోవడము, ఇలాంటి పరిస్థితుల్లో మరి గత దశాబ్దం నుండి ఇంకా గణనీయంగా ప్రతి గ్రామం యొక్క అభివృద్ధి చేయాలనే ఉద్దేశంలో ప్రభుత్వం కావచ్చు, ప్రజలు కావచ్చు, మట్టి రోడ్లను సీసీ రోడ్లుగా మార్చుకుంటున్నాము, మరియు బీటీ రోడ్లుగా మార్చుకుంటున్నాము. దానికి ఆల్టర్నేట్గా మరి నీరు వర్షం పడ్డ వెంబడే మన గృహముల యొక్క పై భాగం నుంచి కావచ్చు, మరి పై భాగంలో కురిసిన వాటరు కాలువల ద్వారా రోడ్డు పైన ప్రవహిస్తూ లోటుతట్టు ప్రాంతాలలో పోయి చేరిపోతుంది. అంటే ఇక్కడ పై భాగంలో అంటే పరిధి గ్రామంలో కావచ్చు, పట్టణంలో కావచ్చు, మరి మనం వర్షం పడ్డదంటే ఒక చిన్న 5 నిమిషాల వర్షానికే నీరు రోడ్డు పైన మోకాలలో నీరు వెళ్తూ ఉంటాయి. అంటే వర్షం పడ్డ ప్రతి చుక్క నీరు కూడా డ్రైనేజ్లోకి వదలడమే జరుగుతుంది. మరి ఈ పర్యవసానంగా నీరు ఏమవుతుంది, పడ్డ వర్షం నీరు భూమి ఇంకించుకోవడం లేదు. దానికి కారణము ప్రతి గ్రామంలో ప్రతి రోడ్డు కూడా సీసీ రోడ్డు కావడము, ఇంతకుముందు మట్టి రోడ్లు ఉన్న కారణంగా అక్కడ భూమి పీల్చుకునే అవకాశం ఉండేది. ఈ పట్టణీకరణ కానీ, గ్రామీణాభివృద్ధి కారణంగా కానీ, ఈ పట్టణీకరణలో భాగంగా రోడ్లను మనం బాగు చేసుకోవడం చాలా వరకు మంచిదే. కానీ తదనుగుణంగా నీటి ఎద్దడి కూడా కావడానికి అదొక పరోక్ష కారణము, మరి ప్రత్యక్ష కారణం కూడా కావడం జరుగుతుంది. ఈ విషయాన్ని ప్రభుత్వం వారు తర్వాత దానికి సంబంధించిన భూగర్భ పరిశోధకులు దీన్ని పరిశోధించి నీటిని మనము వర్షాభావ పరిస్థితులు ఏర్పడుతున్నాయి రాబోయే రోజుల్లో. ఎందుకంటే నీరు ఎక్కడో ఊరిలో పోయి ఒక దగ్గర చేరడం జరుగుతుంది, మరియు ఎత్తు ప్రాంతాలలో నీరు రావడం లేదు. దాని నుంచి చేదు బావులు పూర్తిగా వెళ్ళి గొట్ట బావులు వచ్చాయి. గొట్ట బావుల్లో కూడా కాస్త కొన్ని అంటే ఒక అర్ధ దశాబ్దం కింద 5 years 6 years బ్యాక్ వరకు మనకు 100 ఫీట్ల లోపల నీరు వచ్చేటివి. మరి ఈ కాలంలో మనం చూస్తున్నాం 400-500 ఫీట్లు వేస్తే కూడా వాటర్ రాని పరిస్థితులు ఏర్పడ్డాయంటే భూమి ఎంత భూగర్భ జలం వాటరు ఎంత లోపలికి వెళ్ళిందని మనం అర్థం చేసుకోవచ్చు. దీని మూలంగా ఏమవుతుందంటే మనకు సూర్యరశ్మి ప్రభావం వల్ల భూమి త్వరగా వేడెక్కడం జరుగుతుంది. వాటర్ టేబుల్ ఎప్పుడైతే మనకు పైకి ఉంటుందో అప్పుడు ఏమవుతుందంటే భూమి సూర్యతాపాన్ని నుంచి కాపాడడం జరుగుతుంది. భూమి లోపల ఉన్నటువంటి నీరు ఎప్పుడైతే కిందికి వెళ్ళిపోతుందో ఆ సమయంలో మనకేమవుతుందంటే భూమి త్వరగా వేడెక్కి మనకు మార్నింగ్ 10-11 ఆ ప్రాంతానికే మరి చాలా విపరీతమైన ఎండ వేయడము, స్వెటింగ్ ఏర్పడడం జరుగుతుంది. దీనికి రెమెడీగా మనం ఈ మధ్య కాలంలో ప్రభుత్వం వారు స్పందించి ప్రతి పట్టణాలలో చెప్తున్న విషయము, ప్రతి గృహ పర్మిషన్ అంటే గృహాన్ని నిర్మించేటప్పటికీ మున్సిపాలిటీ వారు పర్మిషన్ ఇవ్వాలంటే వాటర్ హార్వెస్టింగ్ కంపల్సరీ అని చేయడం జరిగింది. వారు వాటర్ హార్వెస్టింగ్ పిట్ ఏర్పాటు చేసుకుంటేనే గృహ పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. ఆ విధంగా ముందుకు పోవడం, అదేవిధంగా పార్కులలో కానీ పబ్లిక్ ప్లేసుల్లో కానీ వాటర్ హార్వెస్టింగ్ పిట్టును ఏర్పాటు చేసి నీరు ఇంకే విధంగా చాలా విధంగా చర్యలు తీసుకోవడం ప్రారంభించారు. దీని మూలంగా ఎక్కడ నీరు అక్కడ భూమిలోకి ఇంకడం వల్ల వాటర్ టేబుల్ను గణనీయంగా పెంచుకోవడం జరుగుతుంది. మరి మనం ఈ సంవత్సరం చూసినట్లయితే వాటర్ టేబుల్ చాలా పైకి వచ్చింది. మనం గత 3 నెలలుగా వర్షాలు బాగా కురవడము, మరి అక్కడక్కడ వాటర్ హార్వెస్టింగ్ పిట్టులు ఏర్పాటు చేయడము, దాని నుంచి నీరు బాగా భూమి ఇంకి వాటర్ టేబుల్ గణనీయంగా ఈ సంవత్సరం పెరిగింది. అంటే ఈ సందర్భం మనం గత 10 సంవత్సరాలుగా వాటరు సరిగా లేవు. మరి ఈ సంవత్సరం నీరు రావడం వల్ల వాటర్ టేబుల్ గణనీయంగా పెరిగింది. తద్మూలంగా మనకు బావులు కానీ ఓపెన్ వెల్స్ కానీ ఇవి తొందరగా రీఛార్జ్ కావడం జరుగుతుంది. మరి గొట్ట బావుల అవసరము మనకు తక్కువ అవసరం అవుతుంది. ఈ విధంగా మనం నీటిని వడిసి పట్టడం వల్ల మనము
ఇక్కడ ఉన్నటువంటి నీటి ఎద్దడిని నివారించుకోవచ్చు. దీనిలో భాగంగా మనము వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్ ఇంటూ ద గ్రౌండ్, ఆ స్ట్రక్చర్ మనం వాటర్ స్ట్రక్చర్ని ఏ విధంగా గ్రౌండ్లోకి తీసుకెళ్లాలో దాని గురించి మనం ఇక్కడ ఒక చిన్న విషయం తెలుసుకుందాం. రెయిన్ ఈజ్ ది అల్టిమేట్ సోర్స్ ఆఫ్ ఫ్రెష్ వాటర్ విత్ ద గ్రౌండ్ ఏరియా అరౌండ్ హౌసెస్ అండ్ బిల్డింగ్స్ బీయింగ్ సిమెంటెడ్, particularly in cities and towns. Rainwater which runs off from terraces and roofs was drawing into low-lying areas and not percolating into soil. This is the true. Thereby, precious rainwater is squandered as it is drained into the sea eventually. That is right. Rainwater harvesting is a system by which rainwater that collects in the roofs and the areas around the buildings is directed into open wells through filter tanks or into a percolation pit built specially for this purpose. ఈ విధానం చేయడం మనకు ఒక ప్రత్యేకమైన పద్ధతుల ద్వారా మనం ఈ విధానాన్ని చేపట్టవచ్చు అనేది మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం. అదేవిధంగా రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ఇక్కడ మీకు ఒక చిన్న విషయం చెప్పాలి. అది రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ముఖ్యంగా ముందు మనకు వాటర్ ప్రకృతి మనకు ప్రసాదిస్తుంది అనుకున్నాం కదా. ఈ వాటర్లో ప్రకృతి నుంచి మనకు ఏ విధంగా లభిస్తుంది, ఎంత శాతం లభిస్తుంది అనేది ఒక చిన్న విషయం మీకు చెప్తాను. టోటల్గా మనకు భూ విస్తీర్ణంలో నీటి శాతము 97%, అంటే 23% మాత్రమే భూమి ఉంటుంది. అంటే 97% వాటర్. ప్రపంచ పటంలో చూసుకున్నట్లయితే మనకు భూమి 3%, 75% నీరు. అయినప్పటికీ మనకు నీరు లభిస్తుంది అంటే మనకు నీరు ఏ విధంగా లభిస్తుంది? సముద్ర రూపంలో, నీటి రూపంలో లభిస్తుంది. మరి సముద్రపు నీరు మనకు వ్యవసాయానికి కానీ మరి మానవుడు జీవించుట కానీ పనికి వస్తుందా? పనికిరాదు. అంటే మనకు 97% నీరు ఉన్నప్పటికీ మనకు నీటి ఎద్దడి ఎందుకు ఏర్పడుతుంది అంటే మనకు వచ్చేది మనకు ఉపయోగకరమైన నీరు వర్షం ద్వారా మాత్రం మనకు రావాల్సి ఉంటుంది. మరి సముద్రపు నీటిని మనం డైరెక్ట్గా వాడుకోలేము కాబట్టి అది ఉప్పు నీరు ఉంటుంది కాబట్టి మనం ఆ నీరును వాడుకోలేము. ఈ విధానంలో నీరు మరి ఇక్కడ హైడ్రాలజికల్ సైకిల్ గురించి చెప్పుకోవాలి. మనం హైడ్రాలజికల్ సైకిల్ పద్ధతిలో నీరు సూర్యరశ్మి ద్వారా ఆవిరి రూపంలో మరి ఆకాశంలోకి వెళ్ళి అది చల్లబడి ఘనీభవించి మరి ప్రత్యేక పరిస్థితుల్లో వర్షం ద్వారా మనకు భూమిని చేరడం జరుగుతుంది. ఇది వాటర్ హార్వెస్టింగ్. దీనిని ఇక్కడ హైడ్రాలజికల్ సైకిల్ అంటాము. ఈ సైకిల్ ఏర్పడడానికి కొన్ని ప్రత్యేక పరిస్థితులు ఏర్పడి ఉంటుంది. అయితే ఇక్కడ మనకు ఉన్నటువంటి 75% నీటిలో మనకు సముద్రపు నీటి శాతము 97.3 ఉంటుంది. మనకు భూ విస్తీర్ణంలో 75% నీరైతే మనకు సముద్రపు నీటి శాతము 97.3% సముద్రపు నీరు ఉంటుంది. మరి మంచు పర్వతాల ద్వారా మనకు 2.14 నీరు లభిస్తుంది. అంటే అది మంచు పర్వతాల రూపంలోనే మనకు ఉంటుంది. అది మనకి ఇంకా మిగిలిన 3%లో అంటే 97.3 సముద్రపు నీరు అంటే మనకు 3% ఇంచుమించు మంచినీరు ఉంటుంది. ఆ మంచినీరులో 2.14% మనకు మంచు పర్వతాల్లోనే నిక్షిప్తమై ఉంటుంది. మరి మనకు మంచినీరు సరస్సులు కానీ చెరువుల ద్వారా కానీ లభించే నీరు 0.56 మాత్రమే. అంటే ఈ 0.56% ఆఫ్ వాటర్ని మనం ఒడిసిపట్టినే మనం మనుగడ సాగించడానికి వీలుంటుంది. ఆ 0.56 చాలా తక్కువ పర్సెంట్, అంటే 1% నీరు కూడా మనకు మంచినీటి రూపంలో లభించదు. కాబట్టి ఈ వాటర్ హార్వెస్టింగ్ అనే దానికి చాలా ప్రాముఖ్యత ఏర్పడుతుంది. ఇందులో భాగంగా మనం వర్షము
అట్లా వెంబడే వాటిని మనం చెరువుల్లో కానీ తర్వాత కాలువల ద్వారా కానీ ఒక దగ్గర సేవ్ చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి మేజర్ పార్ట్ ఆఫ్ అవర్ కంట్రీ హ్యావ్ బీన్ ఫేసింగ్ కంటిన్యూస్ ఫెయిల్యూర్స్ ఆఫ్ మాన్సూన్ అండ్ కన్సిక్వెంట్ డిఫెక్ట్స్ ఆఫ్ రెయిన్ఫాల్ ఓవర్ ద లాస్ట్ ఫ్యూ ఇయర్స్. మనం ఇంతకుముందు అనుకున్నట్లు గత కొన్ని సంవత్సరాలుగా మరి నీటి యొక్క ఎద్దడిని ఎదుర్కొంటున్నాము. మరి మనకు ఋతుపవనాలు సకాలంలో రాకపోవడము, వచ్చిన విపరీతమైన వర్షం ఒకటే దగ్గర కురిసి ఎక్కువ నీరు మరి వేస్ట్ కావడము లేదా చెరువులు తెగడము అలాంటి ఫెయిల్యూర్స్ జరుగుతూ ఉన్నాయి. ఆ విధంగా జరుగుతున్నాయి. ఈ విధంగా మనం ఇంకొక విషయాన్ని మనం చేర్చుకున్నట్లయితే ఆల్సో డ్యూ టు ఎవర్ ఇంక్రీజింగ్ పాపులేషన్ ది యూజ్ ఆఫ్ గ్రౌండ్ వాటర్ హ్యాస్ ఇంక్రీజ్డ్ డ్రాస్టికల్లీ లీడింగ్ టు కాన్స్టాంట్ డిప్లీషన్ ఆఫ్ గ్రౌండ్ వాటర్ లెవెల్ కాజింగ్ ద వెల్స్ అండ్ ట్యూబర్ సెల్స్ టు డ్రై అప్. ఈ విధంగా మనం నీటి వినియోగానికి జనాభా పెరుగుదల కూడా అంటే జనాభా చాలా విపరీతంగా పెరుగుతుంది. అంటే మనం గత 30 సంవత్సరాల జనాభాకు చూసుకున్నట్లయితే ఇప్పటికీ చాలా జనాభా డ్రాస్టికల్లీ పెరిగింది. దాంతోపాటు విపరీతమైన నీటి వినియోగం కూడా దాంతోపాటు సమానంగా పెరిగింది. మరి ఇలా పెరగడం వల్లనే మనకు ఈ వాటర్ కానీ బావులు కానీ తర్వాత ట్యూబ్వెల్స్ కానీ డ్రై కావడం జరిగింది. ఇన్ సమ్ ప్లేసెస్ ఎక్సెసివ్ హీట్ వేవ్స్ డ్యూరింగ్ సమ్మర్ క్రియేట్ ఏ సిచ్యుయేషన్ సిమిలర్ టు డ్రాట్. ఇట్ ఈస్ ఇంపరేటివ్ టు మేక్ అడిక్వేట్ మెజర్స్ టు మీట్ ద డ్రింకింగ్ వాటర్ నీడ్స్ ఆఫ్ ద పీపుల్. ఇలాంటి ప్రత్యేక పరిస్థితుల్లో మనకి వేసవి కాలంలో నీరు త్రాగడానికి కూడా కటకటా ఉండే పరిస్థితులు చాలా ఏర్పడ్డాయి. దాని గురించి మనము ఇక్కడ త్రాగునీటిని మరియు సాగునీటిని నిల్వ చేసుకునే అవసరము ఏర్పాటు కంపల్సరీ అయినది. అదేవిధంగా కలెక్షన్ ఆఫ్ రెయిన్ వాటర్ని మనము ఏ విధంగా కలెక్షన్ చేస్తాము? ఇన్ ద సింప్లెస్ట్ ఫార్మ్ రూఫ్ టాప్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ఇన్వాల్వ్స్ టేకింగ్ డౌన్ ఏ PVC pipe from the roof outlet to ground floor which can be connected to a water tank. అంటే దీన్ని ఏ విధంగా మనం రెయిన్ వాటర్ను కలెక్షన్ చేయడం? ఈ కలెక్షన్ చేయడానికి ఏంటంటే మనము రూఫ్ నుంచి అంటే మన గృహం యొక్క పైభాగం నుంచి వచ్చే నీటిని బయటికి PVC పైపుల ద్వారా మనం పైపులు వేస్తాం కాబట్టి ఆ పైపుల ద్వారా నీటిని అవుట్లెట్ తీసుకొచ్చి గ్రౌండ్ ఫ్లోర్లో మనకు ఉన్నటువంటి మనం ఏదైతే కనెక్షన్ చేసుకుంటామో ట్యాంక్ నిర్మించుకుంటామో ఆ ట్యాంక్లోకి పడే విధంగా నీటిని మనము సేవ్ చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా గ్రౌండ్ ఫ్లోర్ విచ్ కెన్ బి కనెక్టెడ్ టు ఏ వాటర్ ట్యాంక్ ప్లేస్డ్ అబౌవ్ ద గ్రౌండ్ లెవెల్ ఆర్ బిలో ద గ్రౌండ్ లెవెల్. ది రెయిన్ వాటర్ బిఫోర్ కలెక్షన్ should be passed through the simple sand and charcoal filters. అయితే ఈ విధంగా మనము ఏర్పాటు చేసుకున్నటువంటి ట్యాంకులలో మనం నీటిని నిల్వ చేసుకునే అవకాశం ఉంది. ఆ నీటిని నిల్వ చేసుకుని ఫిల్టర్ చేసుకోవడానికి ఏ విధంగా అంటే మనం ఆల్రెడీ మన గృహంలో మనం ఏర్పాటు చేసుకున్నటువంటి వాటర్ ట్యాంకులు కావచ్చు లేదా గృహము లోపల అండర్ గ్రౌండ్లో మనం సంపు కానీ హౌస్ కానీ వాటిని భూమి లోపల మనకు సఫిషియంట్ ప్లేస్ ఉన్నట్లయితే అక్కడ RCCతో కావచ్చు మరియు PVC రింగులు కావచ్చు లేదా బ్రిక్తో కానీ ఒక సంపు మాదిరిగా త్రవ్వి మనకు కావాల్సిన నీటిని అక్కడ మన రూఫ్ టాప్ నుంచి వచ్చే నీటిని ఆ పైప్ కనెక్షన్ ఇవ్వడం వల్ల మనకు ఉన్నటువంటి ట్యాంకు నిండిపోవడం జరుగుతుంది. లేదు మనకు అక్కడ తక్కువ ప్లేస్ ఉన్నట్లయితే మరి రూఫ్ యొక్క పై భాగంలో కావచ్చు మరియు మన ఇంటిలో గల ఓపెన్ ప్లేస్ ఎక్కడైనా ఉంటే
ఈ పైపులను అంటే పీవీసీ పైపు యొక్క అవుట్లెట్ పైపును బయట కూడా మనకు ఉపయోగించుకోవచ్చు. మీకు పక్క పటంలో చూసినట్టయితే మీకు చూడండి, వర్షము మేఘాల ద్వారా వర్షించినప్పుడు నీరు మనకు పైపుల ద్వారా అక్కడ పక్కన డ్రమ్ముల రూపంలో కానీ లేకుంటే బ్యారెల్స్ రూపంలో కానీ మనకు మన ఇంటి యొక్క ఓపెన్ స్పేస్లో వాటిని ఉంచడం జరిగింది. అక్కడ వాటిని సేవ్ చేసుకోవచ్చు. మనం ఆ విధంగా సేవ్ చేసుకొని తర్వాత వాడుకోవచ్చు. లేదంటారా ఆ తర్వాత మనకి ఇంకా నీరు ఎక్కువగా అంటే భూమి లోపల ఉన్నటువంటి సంపులోకి కూడా నీటిని మనం నిల్వ చేసుకొని వాటిని మనకు అవసరం ఉన్నప్పుడు, మరి మనకు నీటి ఆవశ్యకత ఉన్నప్పుడు వాటిని మనము ఫిల్టర్ చేసుకొని వాడచ్చు, లేదా డైరెక్ట్గా కూడా మనం వాడుకోవచ్చు. అయితే ఈ నీటిని మనము చేసుకున్నప్పుడు ఏ విధంగా వాటిని సంరక్షించుకోవాలనేది, మనకు ఏ విధంగా సపరేట్ చేసుకోవాలనేది ఇక్కడ తెలుసుకుందాము. సపరేషన్ ఆఫ్ ఫ్రెష్ రెయిన్ వాటర్. ఈ రెయిన్ వాటర్ని ఏ విధంగా మనము సపరేషన్ చేయాలనేది, there be dirt and dust collection on the roofs during non-rainy period. When the first rain arrives, this run unwanted materials will be washed to the storage tanks. This causes contamination of water collected in the storage tank, thereby rendering unfit for drinking and cooking purpose. అయితే మనకు వర్షాకాలం ప్రారంభానికి ముందు వేసవి కాలం ఉంటుంది కాబట్టి వేసవి కాలంలో మరి అక్కడ మన గృహం యొక్క పైభాగంలో డస్ట్ పేర్కొనవచ్చు, లేదా అక్కడ వృక్షాలు ఉండైతే వృక్షాల యొక్క ఆకులు కావచ్చు, అవి రాలి పడడం జరుగుతుంది. మరి మొదట ఫస్ట్ వర్షం వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే వాటితో పాటు ఈ ఆకులు కావచ్చు, లేకుంటే అన్వాంటెడ్ మెటీరియల్స్ కావచ్చు, లేదా మన రూఫ్ పైన ఉన్నటువంటి డస్ట్ కావచ్చు, ఇవి మనకు నీటితో పాటుగా స్టోరేజ్ ట్యాంక్లోకి వచ్చి చేరే అవకాశం ఉంటుంది. దీనివల్ల అక్కడ మనం కలెక్షన్ చేసిన వాటరు మరి త్రాగడానికి కావచ్చు, లేదా వంట విషయానికి కావచ్చు, మిగతా మన గృహోపకర ఉపయోగానికి పనికి రాకుండా పోతుంది. అంటే వాటిలో మొత్తం డస్ట్గా ఏర్పడడం వల్ల నీరు మనకు ఏ విధంగా కూడా పనికి రాకుండా పోతుంది. దాని కారణంగా మనము ఏం చేయాలంటే మొదట వచ్చినటువంటి ఫస్ట్ రెయిన్ వాటర్ను మనం డ్రైన్లోకి వదిలిపెట్టాలి. ఫస్ట్ రెయిన్ వాటర్ని మనము ట్యాంకులోకి కాకుండా, మరి రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్ ఉన్నట్టయితే అందులో కానీ, అది లేనట్లయితే మనం వాటిని డ్రైన్లోకి ఫస్ట్ వాటర్ని వదిలిపెట్టాలి. తర్వాత నెక్స్ట్ ఆ వాటర్ ఇంప్యూరిటీస్ కలిగినటువంటి వాటర్ వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చే రెయిన్ నుంచి వాటర్ని మనం స్టోర్ చేయడము ప్రారంభించాలి. అది ఏ విధంగా అంటే, therefore a first flushing system is incorporated to dispose of the water from the first rain so that it does not enter the tank. There are two such systems. One is based on simple manually operated arrangements. అంటే మనకు కొన్నిసార్లు ఈ వాటర్ని ఏ విధంగా మనం సపరేట్ చేయాలి, లేదా ఈ వాటర్ని ఏ విధంగా మనం డిస్పోజ్ చేయాలనే విషయానికి వచ్చేస్తే దీనిలో 2 సిస్టమ్స్ ఉన్నాయి. ఒకటైతే మనం మాన్యువల్గా ఆపరేషన్ సిస్టమ్ పెట్టుకోవాలి ఆ పైప్ లైన్కు. అక్కడ మాన్యువల్ కానీ లేదా గేట్ వాల్ కానీ మనం పెట్టుకున్నట్లయితే ఆ పీవీసీ పైపుకు అవుట్లెట్ డ్రైన్కు ఒకటి మాన్యువల్ లేదా వాల్ పెట్టుకున్నట్లయితే వాల్ను మొదట మనం బంద్ చేసినట్లయితే, ఆఫ్ పొజిషన్లో ఉన్నప్పుడు వాటర్ డ్రైన్లో కానీ లేదా వాటర్ హార్వెస్టింగ్ పిట్లో కానీ వెళ్ళేటట్లు, లేదా మన ఇంట్లో మొక్కలు ఉంటే మొక్కలకు వెళ్ళేటట్లు చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత నెక్స్ట్ వచ్చే వర్షాల నుంచి ఆ వాటర్ని మనం చేయడం, మళ్ళీ రెయిన్ వాటర్ను స్టోర్ చేయడం వల్ల ఈ రెయిన్ వాటర్ సిస్టంలో నెక్స్ట్ వచ్చే దాని నుంచి ఈ వాటర్ని
సంపులోకి వెళ్ళేటట్లు మనం ప్లాన్ చేసుకోవచ్చు. ఆ విధంగా మనము ఈ వాటర్ని మనం ఏర్పాటు చేసుకున్నటువంటి సంపులో కావచ్చు, లేదా రెయిన్ అంటే భూమిపైన మనం ఏర్పాటు చేసుకున్నటువంటి డ్రమ్ములు కావచ్చు, లేదా అక్కడ ఏర్పాటు చేసుకున్నటువంటి ఏ విధమైనటువంటి ఏర్పాట్లు మనం భూమి పైన కానీ భూమి లోపల కానీ అది సింగిల్ పైప్ ద్వారా కానీ లేకుంటే మల్టీ పైప్ లెవెల్స్ ద్వారా కానీ వాటిని మనము మరి సేవ్ చేసుకోవచ్చు. సేవ్ చేసుకున్న తర్వాత ఆ వాటర్ని మనము వివిధ రకాల ఉపయోగాలకు వాడుకోవచ్చు. అదేవిధంగా దాన్ని ఆపరేటెడ్ మాన్యువల్ అనుకున్నాం, మాన్యువల్ తర్వాత ఆటోమేటిక్ కూడా మనకు ఉంటుంది. అయితే ఈ ఆటోమేటిక్ ఆపరేషన్ అనేది మనకు ఒక సిస్టమ్ ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. దానికి ఒక సిస్టమ్ మనం ఆల్రెడీ మాన్యువల్ ఆపరేటర్ అనుకున్నాం, వేర్ ద పైప్స్ మూవ్డ్ ఫ్రమ్ అవే ద ట్యాంక్ ఇన్లెట్ ఆపరేట్ అరేంజ్మెంట్స్ వేర్ బై ద డౌన్ పైప్ ఈజ్ మూవ్డ్ అవే ఫ్రమ్ ద ట్యాంక్ ఇన్లెట్ అండ్ రీప్లేస్ అగైన్ వన్స్ ద ఫస్ట్ ఫ్లష్ వాటర్ హ్యాస్ బీన్ డిస్పోజ్డ్. ఆ విధంగా మనము వాల్వ్ను పెట్టుకున్నట్లయితే వాటర్ ట్యాంక్లోకి వెళ్ళే వాటర్ యొక్క పైపును మనము బయటికి డిస్పోజ్ చేయడం వల్ల, అది తీసివేయడం వల్ల మనకు బయటికి వెళ్ళొచ్చు, లేదా మనం ఇంట్లో ఉన్నటువంటి గార్డెన్లకు కూడా వెళ్ళే అవకాశం ఉంది. లేదనుకుంటే మనం ఫస్ట్ రెయిన్ అయిపోయిన తర్వాత మనకు ఇన్పుట్లో అవుట్పుట్ నుంచి వచ్చే పైపు గొట్టానికి ఒక పైప్ గొట్టాన్ని అమర్చి మరి మనం స్టోరేజ్ ట్యాంక్లో కూడా సేవ్ చేసుకోవచ్చు. ఈ విధానం కనుక మనం రెగ్యులర్గా చేసినట్టయితే ఈ నీటి ఎద్దడిని మనం నివారించుకోవచ్చు. అదేవిధంగా నీటి ఎద్దడితో పాటు మనకు భూగర్భ జలాలను కూడా పెంచుకునే అవకాశం సమృద్ధిగా ఉంది. ఈ అవకాశాన్ని మనము ప్రతి ఒక్కరము కూడా యాజ్ ఏ సివిల్ ఇంజనీర్గా మనం విద్యార్థులము మనం పక్కల ఉన్నటువంటి ప్రజలను కావచ్చు, మన పరిసరాలను కావచ్చు, ఈ విధానంతో మనం ప్రభావితం చేయగలిగితే రాబోయే రోజుల్లో మనము నీటి ఎద్దడిని చాలా వరకు కట్టడి చేసి మరి భావితరాలకు అంటే నెక్స్ట్ భవిష్యత్తులో మన తర్వాత వచ్చే జనరేషన్కు మనము నీటిని అందించిన వారైతాము. లేదంటే ఉన్న నీటిని మనమే వాడుకునైతే నెక్స్ట్ జనరేషన్కి మనం ఏమి ఇస్తాం, వారికి ఏమి ఇవ్వలేము. నెక్స్ట్ జనరేషన్కి మనం ఇచ్చేది ఏంటంటే వారికి దుర్భిక్ష ప్రాంతంగా తయారు చేసి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఆ లోపల మనకి భూమి వేడెక్కి ఇక్కడ ఉన్నటువంటి గ్లోబల్ వార్మింగ్ ఏర్పడము, లేదా విపరీతమైనటువంటి వేడి చేయడం వల్ల భూతాపం పెరిగి మరి ప్రాణ నష్టం జరగడము, జంతు నష్టం జరగడము, తర్వాత అనుకోకుండా తుఫాన్లు, తర్వాత సౌర తుఫాన్ అంటున్నాము. ఆ విధంగా సౌర తుఫాన్లు ఏర్పడితే మరి గ్లోబల్ వార్మింగ్, తర్వాత ఇంటర్నెట్ సిస్టమ్ ఇవన్నీ కూడా ప్రభావితమై ఇవన్నీ పాడయ్యే అవకాశాలు ఉందని మరి గతంలో చాలా పేపర్లలో మనకు శాస్త్రజ్ఞులు దానికి సంబంధించిన నిపుణులు చెప్తా ఉన్నారు. మరి వీటిని మనం గమనించుకొని మన యొక్క పరిసరాలను, మన యొక్క పక్కన ఉన్నటువంటి ప్రాంతాలను మనం విద్యార్థులు కాకుండా మీరు దీని తర్వాత పౌరులుగా మన బాధ్యతగా ఎరిగి మన కొన్ని ప్రదేశాలను ప్రభావితం చేయగలిగితే దాని నుంచి కూడా మరి కొంతమంది ఇన్స్పిరేషన్ కలిగి చాలా విధాలుగా మరి ఇన్స్పిరేషన్ వస్తుంది. మీరు దీన్ని కూడా ఇన్స్పిరేషన్ తీసుకొని విద్యార్థులు మీ చుట్టుపక్కల కూడా ఈ ప్రయోగాలను మరి మీ పేరెంట్స్ కావచ్చు, మీ పక్క ఇంటి వారు కావచ్చు, లేదా మీ గ్రామంలో కావచ్చు, ఈ విధానాన్ని మీరు ఒక చట్ట పద్ధతితో తీసుకుని వెళ్ళినట్లయితే దీనికి గవర్నమెంట్ కూడా సహకరిస్తుంది. ప్రతి ఇంటి ముందులో ఒక వాటర్ హార్వెస్టింగ్ పిట్ను ఉండేటట్టు చేయండి. ఆ విధంగా మీరు మీ ప్రక్క గ్రామాలు కానీ, మీ రైతుల్లో కానీ, మీ ఇంట్లో కానీ ఫస్ట్ ఏర్పాటు చేసినట్లయితే దీని ఇన్స్పిరేషన్గా చాలామంది తీసుకొని మిగతా వారికి మనం ఆదర్శంగా ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ విధంగా మనము ముందుకు వెళ్ళినట్లయితే మరి నీటి ఎద్దడిని నివారించవచ్చు, భావితరాలకు నీటిని మనం మిగిలించవచ్చు. ఈ విధానంలో నీటిని మనం మళ్ళీ ఏ విధంగా స్టోరేజ్ చేసుకోవాలి అనేది ఇక్కడ జరిగింది కదా. ఈ నీటిని ఎన్ని రకాలుగా మనం రూపాంతరాలు చెందవచ్చు, నీటిని ఏ విధంగా మనము మళ్ళీ
సపరేషన్ చేయొచ్చు, ఆ విధంగా ఫిల్టరేషన్ చేయొచ్చు అనే విషయాన్ని తర్వాతి క్లాస్లో మనం తెలుసుకుందాము. అంతవరకు సెలవు. నమస్తే.